ఈ బర్త్ రూట్ హాస్పిటల్స్ గురించి. నో మార్టిగేజ్, నో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. మార్టిగేజ్ ఉన్నట్లా లేనట్లా. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని బర్త్ రూట్ ఆసుపత్రి బిల్డింగ్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఇంటి నెంబర్, బిల్డింగ్ సీజ్ ఎప్పుడు, మున్సిపల్ చట్టంపై కమిషనర్కి అవగాహన ఉందా లేదా, అక్రమ నిర్మాణంపై కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. దీనికి ఇది రెసిడెన్షియల్ కదా, ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. ఇది నిన్నే మనం చెప్పాను. దీంట్లో ఇంకొక బయటకు వచ్చింది చూడండి. మంచిర్యాల బర్త్ రూట్ మెటర్నిటీ హాస్పిటల్ బిల్డింగ్ యజమాని మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి 2019 సంవత్సరంలో స్టిల్ట్ మరియు రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం G+5 అనుమతి తీసుకోగా సెకండ్ ఫ్లోర్ మొత్తం మంచిర్యాల మున్సిపల్ పేరున మార్టిగేజ్ చేసినట్టు బిల్డింగ్ పర్మిషన్ కాపీలో నమోదు చేయబడింది. కానీ ఈ యొక్క పర్మిషన్ కాపీలో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వకుండా నోటరీ అఫిడవిట్ నెంబర్ 64/2019గా చూపడం జరిగింది. ఈ నెంబర్తో రిజిస్ట్రేషన్ శాఖ ఈసీ చెక్ చేసినప్పుడు ఈ యొక్క బిల్డింగ్ యజమాని పేరు ఈసీలో కనపడలేదు. ఇదే విషయమై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను సంప్రదించగా మాకు తెలీదు, మార్టిగేజ్ ఉందని ఒకసారి లేదని ఒకసారి చెప్తున్నారంట. రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి ఈసీ చెక్ చేసినప్పుడు ఈ బిల్డింగ్ యజమాని బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడానికి బిల్డింగ్లోని కొంత భాగం పేరున మార్టిగేజ్ చేసినట్టుగా వివరాలు ఉన్నాయి. కానీ మున్సిపాలిటీ పేరున సెకండ్ ఫ్లోర్ మార్టిగేజ్ చేసినట్టు వివరాలు కనిపించకపోవటం మాత్రం ఇక్కడ హైలైట్. ఇది అసలు మార్టిగేజ్ చేశారా, అసలు ఈ బిల్డింగ్లో 2వ అంతస్తు మున్సిపాలిటీ పేరున మార్టిగేజ్ చేశారా లేదా అనేది అనేక సందేహాలు దారితీస్తుంది. ఒకవేళ మార్టిగేజ్ చేయకపోతే భవన నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారనే ప్రశ్న వర్షం కురిపిస్తుంది. మరి మార్టిగేజ్ చేయకపోతే వాళ్ళకి లోన్ రాదు కదా. ఒకవేళ మార్టిగేజ్ చేసి ఉంటే ఓసీ ఏది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఈ బిల్డింగ్లో హాస్పిటల్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఈ బిల్డింగ్ని మున్సిపల్ చట్టం ప్రకారం సీజ్ చేయాల్సి ఉన్న ఆసుపత్రి ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి చర్యలు లేవు. మరి ఎప్పుడు సీజ్ చేయబోతున్నారు మీరు, ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు దీనిపైన? సరే ఇదంతా కదండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా దానికి ఇంటి నెంబర్ ఎలా వచ్చింది? వీళ్ళకి ఏమైనా కొత్త రూల్ తీసుకొచ్చారా మీరు, కొత్త చట్టం ఏమైనా పెట్టారా వీళ్ళ కోసం ప్రత్యేకంగా? మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు తీసుకున్న తర్వాత భవనం నిర్మించుకున్న యజమాని ఇంటి నెంబర్కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇంటి పట్టా కాపీ, బిల్డింగ్ పర్మిషన్ కాపీ, బిల్డింగ్ ఫోటోలతో పాటు బిల్డింగ్ పరిణామాన్ని బట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా జతపరిచిన తర్వాతే మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బిల్డింగ్ యజమాని ఓసీ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఆ బిల్డింగ్ను సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి.